పేతురు గారు చెరసాలలో సంతోషంగా జైల్లో వేస్తాడు కానీ నిద్ర పట్టిద్దా? కష్టాలలో కూడా పాస్టర్ గారు సంతోషంగా ఎందుకు పడుకున్నాడు తెలుసా? నేను సేద తీరుతున్నా, నా కోసం మోకాలు వేసే సంఘం ఇంకా బతికే ఉందన్నాడు. హల్లెలూయా. నీకు తెలీదు ఏ స్థితిలో కూడా దేవుని బిడలెళ్తుంటావు. ఐ డోంట్ నో, ఒకవేళ నీ కుటుంబానికి పేతురు కోసం సంఘం ఉంది, మరి నీ కోసం ఎవరు ఉన్నారంటే, నీ కోసం ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు సంఘంలో నాటబడాలి, ఎందుకు సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. ఏ టీవీలో చూస్తే వాక్యం రాదా, లైవ్లో చూస్తే వాక్యం రాదా, 4 ముక్కలు ప్రార్థన చేసుకుని నిద్రపోతే దేవుడు కాపాడ్డా? నీ కోసం ప్రార్థన చేసే మోకాళ్ళు నీకు దొరికే ఒకే ఒక్క చోటు దేవుడు నిన్ను నాటిన మందిరం అది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇది ఎప్పుడు కనబడుతుంది తెలుసా? ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఇది నీకు ఎప్పుడు అర్థమైంది అంటే, నువ్వు ఎన్నో కష్టాల గుండి వెళుతూ నీకు నువ్వు ఒంటరిగా ఫీల్ అయిపోయి, అయ్యో నా కొరకు ప్రార్థించే మోకాలు ఒకటి ఉండే బాగుండు అని నువ్వు అనుకుంటా చూసావా, ఆ రోజు నీకు అర్థమవుతుంది.